ఈరోజు వీడియోలో ఏంటంటే నేను వాట్స్ ఇన్ మై బ్యాగ్ లైక్ చాలా చాలా ఉంది. ఇది యాక్చువల్‌గా తోట అనమాట. సో, యాహ్! దీంట్లో ఏమున్నాయి అనేది చెప్తాను. సో, ఇది నేను నేచురల్‌గా ఏంటంటే ఎక్కడికైనా ట్రావెల్ అయ్యేటప్పుడు సీరియస్‌గా నా బ్యాగ్ చాలా బరువుంటుంది. సో, యాహ్! ఇదే నా బ్యాగ్. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాననమాట. లేవీ కంపెనీ నుండి. ఐ నో లైక్ నేను బ్రాండ్స్ అంటే ఇష్టపడేదాన్ని కాదు. బట్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకో లైక్ నేను అలా కొంటున్నాను. బట్ యాహ్! ఇదే నా ఫైనల్ లైక్ బ్రాండెడ్ బ్యాగ్. ఇంక అంతకు మించి నేను పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే నాకు వెరైటీ అంటే చాలా ఇష్టం. అండ్ నాకు మీషోలో బ్యాగ్స్ చాలా చాలా ఇష్టం. సో, యాహ్! సో, ఫస్ట్ థింగ్ చేద్దాం దీనిలోంచి. అండ్ ఒకవేళ మీకు కనుక నా వెనకాల నా బర్డ్ సౌండ్స్ అవి వినిపిస్తే సీరియస్‌లీ సో సారీ. అవి అసలు నోరు మూయట్లేదు. ఎస్పెషల్‌గా నా కాక్టైల్. యాహ్! సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనిలో ఉన్నది నా వాలెట్ అనమాట. సో, ఇది కూడా లేవీ కంపెనీ నుండే. సో, దీనిలో ఏంటంటే నా ఆధార్ కార్డ్ అండ్ కొంచెం మనీ ఇవన్నీ ఉన్నాయి. బాగుంటుంది. ఇలాగ జిప్ ఇచ్చాడు. యాస్ వెల్ యాస్ ఇలా కార్డ్ కార్డ్ హోల్డ్ చేయడానికి కూడా ప్లేస్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం మనీ పెట్టుకోవచ్చనమాట. సో, ఇది ఫస్ట్ ప్రోడక్ట్. ఇది వెళ్ళట్లేదు. ఓకే. సో, యాహ్! ఇది ఫస్ట్ థింగ్. బర్డ్ ఇక్కడే ఉంది. యాహ్! అది వెళ్ళట్లేదు. కెన్ యూ సీ? అక్కడ కనిపిస్తుంది కదా! యాహ్! సో, కనిపిస్తోంది అది బుట్ట మీద కూర్చునుంది. ఓకే. సో, సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది లెన్స్‌కార్ట్ నుండి ఇవి ఏంటంటే కూలింగ్ గ్లాసెస్ విత్ పవర్ అనమాట. నాకు పవర్ ఉంది. సో, ఇవి నాకు చాలా ఇష్టం. పింక్ టింట్ వచ్చుంటాయి. నా ఫేస్‌కి మేబీ అంత సెట్ అవ్వకపోవచ్చు. బట్ ఎండని మాత్రం బానే కంట్రోల్ చేస్తున్నాయి. అండ్ నాకేంటంటే చాలా నచ్చుతున్నాయి. ఎందుకంటే నాకు హెడేక్స్ అవి చాలా వస్తాయి అండి. అలా తిరుగుతూ ఉంటే. సో, అందుకని చెప్పి నేను ఆ ప్రోడక్ట్‌ని తీసుకున్నాను. ఓకే. సో, కెన్ యూ సీ ఇంగో ఇక్కడుంది నా కాక్టైల్. బ్యాగ్‌లో థర్డ్ ప్రోడక్ట్ యాక్చువల్లీ ఇవన్నీ చూసి భయపడుతున్నది. బట్ యాహ్! థర్డ్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది మిర్రర్ అనమాట. సో, ఒక దానిలో ఏంటంటే మీరు చూసినట్టు దగ్గర చూపిస్తుంది. ఒక దానిలో దూరం చూపిస్తుంది. సో, అందుకని చెప్పి నాకు ఇష్టం. ఎందుకంటే నేను మేకప్ అది వేసుకునేటప్పుడు ఎక్కువ గ్లాసెస్ అది పెట్టుకోలేను కదా! సో, ఆ టైంలో నాకు ఇది యూజ్ అవుతుంది. సో, అది నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది నాట్ హాబిట్ నుండి ఫ్రెష్ విప్డ్ స్కిన్ మలాయ్ అని చెప్పి. సో, ఇది నా బ్యాగ్‌లో ఎందుకుంది అంటే ఇది ఎక్స్‌పైరీ అయిపోతుంది తొందరగా. సో, అందుకని చెప్పి ఫినిష్ చేయాలి. నాకు పర్సనల్‌గా ఈ స్మెల్ అస్సలు నచ్చలేదు గైస్. బాలేదు. బట్ యాహ్! ఐ మీన్ స్కిన్ మీద బానే ఉంది. మరీ జిడ్డుగా లేదు. అలా మరీ లైట్ వెయిట్ కూడా కాదు. సో, ఇదేంటంటే మల్టీనట్ షియా ఒమేగా 3 ఇదేం చేస్తుందంటే డీప్ రిపేర్ అండ్ బాడీ యాక్నే కంట్రోల్. సో, నాకు బాడీ యాక్నే ఉంది. సో, అందుకని చెప్పి కొనుక్కున్నాను. బట్ స్మెల్ నాకు నచ్చదు. బట్ యాహ్! ఎనీవేస్ ఇంక నాకు ఐ మీన్ కొనుక్కోలేదు యాక్చువల్లీ నా గిఫ్ట్‌లో వచ్చింది. సో, అది ఫినిష్ చేయాలని చెప్పి నేను నా బ్యాగ్‌లో పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్స్ అంటున్నానా? నేను యాక్చువల్లీ ప్రొడక్ట్స్ అంటున్నాను. యాహ్! నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది నా ట్యాబ్. ఇది లేకుండా నేను అస్సలు ట్రావెల్ చేయలేదు. అండ్ నా కాక్టైల్ జంప్ చేయడానికి రెడీగా ఉంది. సో, యాహ్! ఇది నా ట్యాబ్ అనమాట. ఆహ్, నార్మల్ ట్యాబ్ ఇది ఆన్ ఆఫ్ ట్యాబ్. ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే నేను దీనిలో లైక్ ఏమైనా మూవీస్ అవి డౌన్‌లోడ్ చేసుకొని చూస్తూ ఉంటాను. లేకపోతే మ్యూజిక్ అది డౌన్‌లోడ్ చేసుకొని ఎందుకంటే ఫోన్‌లో ఒక్కొక్కసారి నాకు ఛార్జింగ్ అది అయిపోతూ ఉంటుంది. అండ్ నేను లైక్ మనకేమంటే పవర్ బ్యాంక్ అంత ఎక్కువ యూజ్ చేయను. ఎందుకంటే దాన్ని ఛార్జింగ్ పెట్టడం నేను ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను. సో, అందుకని నా కాక్టైల్ ఇక్కడే ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే అగైన్ నెక్స్ట్ ప్రోడక్ట్ అంట. ప్రోడక్టే కదా! యాహ్! సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది ఆరిగామి అనే కంపెనీ నుండి అలోవెరా వెట్ వైప్స్ అనమాట. ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు. ఇది నేనెప్పుడూ ట్రావెల్ చేసేటప్పుడు పెట్టుకుంటాను. వాడదాం అనుకుంటాను. బట్ మర్చిపోతాను. అండ్ నేను ఎప్పుడైతే గుర్తు తెచ్చుకొని ఓపెన్ చేస్తానో అవి వెట్టుండవు. డ్రై అయిపోయి ఉంటాయన్నమాట. సో, ఇది నా నెక్స్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఏముందంటే ఇది మేబ్లిన్ ఇది లిప్టర్ గ్లాస్ అన్నమాట. సో, ఈ గ్లాస్ నాకు నచ్చిందండి. షేడ్ ఇది ఏంటంటే పెటల్ అన్నమాట. 005 పెటల్ అని చెప్పి ఇది నా లిప్స్ మీద నేచురల్‌గా ఉంటుంది. మాయిశ్చరైజ్ అది చేస్తుంది. అండ్ గ్లాసెస్ నాకు ఇష్టం. సో, అందుకని చెప్పి నేను ఇది పెట్టుకొని ఉంచుకున్నాను. నా దాంట్లో లైక్ లిప్ ప్రొడక్ట్స్ ఎక్కువే ఉంటాయి. బికాజ్ ఐ డోంట్ నో. నాకు ట్రావెల్ చేసేటప్పుడు భయం అన్నమాట. బాబోయ్! ఇప్పుడు లేకపోతే ఎలాగా లిప్ బామ్ లేకుండా నేను ఎలా బ్రతకగలను అని చెప్పి సో, అందుకని చెప్పి ఎప్పుడో ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏముంది అంటే ఇది ఆహ్, బుక్ ఇది నేను కరెక్ట్‌గా చదువుతున్నాను. సో, ఇది 'వన్ ఆఫ్ అస్ ఈస్ లయింగ్' అని చెప్పి కారన్ ఎమ్ మెక్‌మ్యాన్ రాసిన బుక్ అన్నమాట. సో, నా ఫేవరెట్ బుక్. థ్రిల్లర్ బుక్స్ నాకు ఇష్టం. దీని జాన్రా వీళ్ళేమని మెన్షన్ చేశారు. ఇది థ్రిల్లరే ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అన్నమాట. బాగుంది యాక్చువల్‌గా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, ఒక్కొక్కసారి నాకేంటంటే మూవీస్ అది చూసినప్పుడు హెడేక్ అది వస్తే నేను చదువుతూ ఉంటానన్నమాట. అది. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదా! లిప్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయని. సో, ఇదేంటంటే హైపర్ ఆల్ ఐ నీడ్ లిప్ స్క్రీన్ అని చెప్పి SPF 30 బయట తిరిగేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఇది అప్లై చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో నేను ఇది కంప్లీట్ స్కిప్ చేశాను. బట్ బయటకెళ్ళేటప్పుడు మాత్రం ఇది నేను అప్లై చేస్తాను. బికాజ్ నాకు డార్క్ లిప్స్ అవి ఉన్నాయి. సో, అందుకని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే ఇయర్ ఫోన్స్. సో, యాహ్! ఆ ట్యాబ్ ఇది పెట్టుకుంటే ఇంక నేను ఎంత దూరమైనా ట్రావెల్ చేయగలను. సో, నా దాంట్లో ఏముందంటే ఇది డైరీ టైప్ అన్నమాట. నోట్‌బుక్ విత్ పెన్. సో, ఇందులో నేను రాసుకుంటూ ఉంటాను. సో, మొన్నటిదాకా ఇందులో యాక్చువల్‌గా నేనేం రాసానంటే నా ఎక్స్‌పెరిమెంట్స్, సైకాలజీ ఎక్స్‌పెరిమెంట్స్ అవి ఉన్నాయి. సో, యాహ్! ఇవన్నీ క్విక్ నోట్స్‌లో రాసుకొని ఉంటానన్నమాట. సో, ఇది ఆల్ ఇన్ వన్ లాగా అన్నీ రాస్తూ ఉంటాను. నేను ఎంత మనీ ఓకే. నా కాపీ లేదు. సో, యాహ్! ఎంత మనీ స్పెండ్ చేశాను ఏంటి అని చెప్పి. సో, నెక్స్ట్ ఏంటంటే నా ఫోన్. సో, యాహ్! నా ఫోన్ అనేది అందరికి ఇంపార్టెంట్ అదేం పెద్ద ఇది కాదు. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది పాకెట్ సైజ్ సాలిడ్ పర్ఫ్యూమ్ అన్నమాట.
సో ఇది లాంగ్ లాస్టింగ్ మ్యాంగో బటర్ బేస్డ్ అని చెప్పి ఇప్పుడు ఇది ఏ కంపెనీ? బ్లబ్ 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 అనే కంపెనీ నుండి. సో ఇవి బాగున్నాయి గైస్. ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు అండ్ అది స్మెల్ అది కూడా బాగుంది. నేను 2 వేరియంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏంటంటే క్యాండీ స్టోర్ వేరియంట్. ఇది చాలా బాగుంటుంది. లైక్ మీరు ఇలా అంటాం అండ్ దీనిలో ఏంటంటే మనకి పర్ఫ్యూమ్ ఉంటుంది అండ్ చూస్తే అలా అప్లై చేసుకోవాలి. సో బట్టలకి ఏదో అయిపోతుంది అని చెప్పి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. స్మెల్ చాలా బాగుంది యాక్చువల్లీ. మనకి స్ప్రే కన్నా కూడా నాకు ఇది బాగా నచ్చింది ఎందుకో. బట్ యా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది నేను కొత్తగా కొనుక్కున్నాను. సో ఇది బ్లూ హెవెన్ మ్యాట్ లా లాంగ్ లాస్టింగ్ హైడ్రేటింగ్ మినీ లిప్స్టిక్ అని చెప్పి. సో దీనిలో 10 లిప్స్టిక్ ఉంటాయి. నేను ఊరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇదే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. సో దట్ లైక్ 10 లిప్స్టిక్స్ కదా మినీస్ అనమాట. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఒకటి బయట ఉంది. సో ఇవన్నమాట. సో 10 డిఫరెంట్ షేడ్స్ వస్తాయి. సో సింపుల్ గా అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక్కొక్క ఫార్ములేషన్ ఇది ఫార్ములేషన్ కూడా బాగుంది. మరీ మ్యాట్ గా లేదు. లిప్స్టిక్ హైడ్రేటింగ్ గానే ఉంది. సో అంతా చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే అగైన్ నార్మల్ పర్ఫ్యూమ్ కూడా ఉంది. ఇది ఐ థింక్ నేను మినిసోలో కొన్నట్టున్నాను. ఇది టారల్స్ ఆ పర్ఫ్యూమ్ నాకు చాలా నచ్చింది యాక్చువల్‌గా. నేను వర్గో బట్ ఇది ఐ డోంట్ నో అంటే ఇది నాకు నోట్స్ చెప్పడానికి రాదు కానీ చాలా డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఇది. అందుకని నాకు బాగా నచ్చింది. ఫ్రూటీ కాదు, ఫ్లోరలీ కాదు అండ్ యాహ్! చాలా బాగుంది యాక్చువల్లీ స్మెల్. నాకు చాలా ఇష్టం. నేను చాలా తొందరగా కూడా ఫినిష్ చేసేసాను ఇది. లైక్ ఇంతే ఉంది ఇంకాను. ఆల్మోస్ట్ ఆల్ 3/4 ఆఫ్ ద బాటిల్ అయిపోయింది. సో నా బర్డ్స్ చాలా ఘోరంగా ఎగురుతున్నాయి. బ్యాగ్‌లో ఏముందంటే ఇది అయిపోయింది యాక్చువల్‌గా దీనిలో ఏం లేదు. సో ఇది ఏ కంపెనీ ఇది? అమూల్ అనుకున్నాను. ఇది యాక్చువల్‌గా స్మూద్ అట స్మూత్. సో పార్లే ఆగ్రో అని ఉంది. ఇది ఫ్లేవర్డ్ మిల్క్ అన్నమాట. ఇది నాకు చాలా ఇష్టం గైస్. ఇది చాలా బాగుంటుంది. చాక్లేట్ మిల్క్ అన్నమాట ఇది. నా ఫేవరెట్. ఎక్కడున్నా నేను తాగుతూ ఉంటాను ఇది. సో అది అయిపోయిన బాటిల్ పెట్టుకొని తిరుగుతున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది ప్రాజెక్ట్ ఎసెన్షియల్స్ సన్ ఫ్లూయిడ్ అని చెప్పి దీనిలో టెండర్ కోకోనట్ వాటర్ టర్మరిక్ అండ్ బేసిల్ లీఫ్ అన్నమాట. SPF 50 PA డబుల్ ప్లస్ మాత్రమే ఉంది. బట్ బాగుంది. స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో సన్ స్క్రీన్ యాక్చువల్‌గా. సన్ స్క్రీన్ మస్ట్ కదా! బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది మిక్స్చర్ ఆఫ్ పౌడర్స్ అన్నమాట. అంటే నేను లైక్ బోరో ప్లస్ కూడా యాక్చువల్‌గా మిక్స్ చేశాను. కనిపిస్తోందా అది? అంతా ఇదొచ్చేసింది. సో బోరో ప్లస్ మిక్స్ చేశాను. బీబీ పౌడర్ మిక్స్ చేశాను. అండ్ దెన్ మనకి పాండ్స్ వస్తాయి కదా! పింక్‌దొకటి అండ్ పింక్ పౌడర్ ఒకటి అండ్ సెట్టింగ్ పౌడర్స్ ఉంటాయి. బనానా పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసి నేను అది అప్లై చేస్తూ ఉంటాను. అండ్ నా స్కిన్ మీద బాగుంటూ ఉంటుంది. నెక్స్ట్ కదా! బికాజ్ నాకు కోల్డ్ అది ఎక్కువ వస్తూ ఉంటుంది. ట్రావెల్ అది చేస్తూ ఉంటే. అండ్ నెక్స్ట్ ఇది టైగర్ బామ్ అన్నమాట. హెడేక్ నాకు చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటాయి హెడేక్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇది ఇది మేబిలిన్ బ్లష్. ఇది నాకు అస్సలు నచ్చలేదని చెప్పి నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. సో ఇది ఎలాగైనా ఫినిష్ చేసేద్దామని. ఎందుకంటే నాకు నా మీద కోపం. ఇది నా పనిష్మెంట్ అన్నమాట. ఇది ఫినిష్ చేసేయాలి అని చెప్పి. ఇది ఏం లేదు జస్ట్ మనకి బ్లష్ అంటారు కానీ ఇది నా స్కిన్ టోన్ మీద అయితే బ్లష్‌లా ఏం కనిపించట్లేదు. ఏదో మైల్డ్ హైలైటర్ లాగా ఉంది. సో అదన్నమాట. యాక్చువల్లీ ఈ 2 ప్యాకేజింగ్ కూడా సేమ్ ఉంది. సో అది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది హ్యాండ్ క్రీమ్ అన్నమాట. ఇది ప్లమ్ క్యారమెల్ పాప్‌కార్న్‌లో ఆల్మోస్ట్ అది అయిపోవచ్చింది ప్రోడక్ట్. సో అదొకటి ఉంది. బికాజ్ నా హ్యాండ్స్ చాలా డ్రై అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా లిప్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి. సో ఇదేంటంటే విష్కేర్ సిరమైడ్ లిప్ బామ్ అన్నమాట. దీనిలో అగైన్ SPF 50 ఉంది అండ్ PA ట్రిపుల్+. సో ఇది కూడా నేను బయటకు అది వెళ్ళేటప్పుడు ఎక్కువ అప్లై చేసుకుంటూ ఉంటాను. సో దట్ సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది లిప్‌కి అని చెప్పి. అండ్ నెక్స్ట్ అనదర్ లిప్ ప్రోడక్ట్ ఇది కొత్తగా లాంచ్ చేసిన మేబీ వీడియోస్‌లోకి పాతదే అయిపోయి ఉంటుంది. సో ఇదేంటంటే మార్స్ నెక్టార్ కిస్ పంపింగ్ కలర్ చేంజింగ్ లిప్ ఆయిల్. ఈవెన్ ఇప్పుడు కూడా నా లిప్స్ మీద ఉంది ఇదే. సో నా ఫేవరెట్ ప్రోడక్ట్ అయిపోయింది. బాగుంది లిప్ ఆయిల్. ప్లంపింగ్ ఎఫెక్ట్ ఏం కాదు కానీ మనకి లిప్స్ మీద ఏంటంటే ఏమంటారు కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో అందుకని అండ్ ఫైనల్ ఇక నా బ్యాగ్ లో ఏమీ లేదు. ఏంటంటే ఇది ప్లమ్‌ది బాడీ లవింగ్ ఫోమో అని చెప్పి ఫన్ ఆఫ్ మిస్టింగ్ ఔట్. సో ఇవి 3 మనకి సెట్ ఆఫ్ 3 బాడీ మిస్ట్ అన్నమాట. సో నా దగ్గర ఉన్నవేంటంటే వెనిలా వైబ్స్, హవాయియన్ దుంబా అండ్ స్లిప్పింగ్ మిమోసాస్ అని చెప్పి. నాకు యాక్చువల్‌గా వెనిలా వైబ్స్ అండ్ హవాయియన్ దుంబా వాడి బోర్ కొట్టేసింది. సో ప్రస్తుతానికి ఏంటంటే స్లిప్పింగ్ మిమోసాస్ నాకు బాగా నచ్చుతున్నాయి. సో ఇది నాకు ఫ్రీ వచ్చింది. ప్లమ్ ఏవో ప్రొడక్ట్స్ కొంటే ఇది ఫ్రీ ఇచ్చారు. ఇలాంటివి ఇంకో 2 ఉన్నాయి. సో అవి కూడా అన్నమాట. సో ఇవే ఇప్పుడు చెప్పుకున్న బాగానే నచ్చినా. ఇంకా చెప్పుంటుందనుకున్నాను. బట్ బాగానే యాక్చువల్‌గా లాక్స్ అవి కూడా ఉండేవి దీనిలో. ఐ థింక్ నేను రిమూవ్ చేసేసినట్టున్నాను. సో వెయిట్ ఎ సెకండ్ వెనకాల జిప్పులు ఏమైనా వద్దాం చెప్పాను కదా లాక్స్ ఉంటాయని. సో ఇవి నేను అమెజాన్‌లో కొనుక్కున్నాను అనమాట. నా బ్యాగ్‌కి లాక్స్ అవి వేస్తూ ఉంటాను. కలర్ కోడెడ్ ఇవి. సో బెటర్ ఇవి నాకు బాగా నచ్చాయి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్. బై ఫ్రమ్ మీ అండ్ ఆల్సో ఫ్రమ్ మై 2 బజ్జీస్ అండ్ 2 కాక్టైల్స్. బై.